యవ్వని చేజనించు జగం యవ్వని లోపల నుండు నీలమై యవ్వని ఎందుడిండు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యయులుండెవ్వడు సర్వం తానైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరుని శరణంబు వేడెదన్. జై శ్రీరామ్. శ్రీరమ్య ప్రేక్షకులకు శుభాశీస్సులు మరియు శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి నవరాత్రి అని 2 రాత్రులను ప్రత్యేకంగా చెప్పుకోవటం జరుగుతుంది. 2 శివ పార్వతులకు సంబంధించినటువంటి రాత్రులు. రాత్రి అంటే నలుపు చీకటి అనే అర్థం. చీకటి అంటే అజ్ఞానానికి ప్రతీక. ఎదురుగా ఒక వస్తువు ఉంది, దాన్ని చూసే కళ్ళున్నాయి, కానీ ఆ వస్తువు మన కళ్ళకు కనపట్టల్లా. కారణం చీకటి, గాఢాంధకారము. దానివల్ల ఎదురుగా ఉన్న వస్తువు కనపట్టలేదు. అజ్ఞానం అనే అంధకారం ఉన్నంత కాలము మనలో, జ్ఞానం కలగనంత కాలము మనకి ప్రకృతి అంతా నిండి ఉన్నటువంటి ఈశ్వరతత్వం మనకు గోచరించదు. ఎప్పుడైతే ప్రకృతిలో అంతా కూడా పరమాత్మ నిండి ఉన్నాడు, అలాగే చేతనవంతమైన సమస్త జీవరాశుల్లో కూడా పరమాత్మ నిండి ఉన్నాడు అని తెలుసుకొని ప్రవర్తిస్తే ఆ రోజే మన హృదయంలో ఈశ్వర తత్వము అంటే పరమాత్మ అనే జ్ఞాన జ్యోతి స్వరూపుడైనటువంటి పరమాత్మ మనలో అవతరించినట్లు. అదే శివరాత్రి. జన్మకో శివరాత్రి అంటుంటారు లోకంలో. జన్మకో శివరాత్రి ఏంటి? మనం పుట్టి 50 సంవత్సరాలై ఉంటుంది. 50 సంవత్సరాలు కూడా సంవత్సరానికి ఒక శివరాత్రి వస్తూనే ఉంది. అంటే 50 శివరాత్రులు వచ్చినాయి. కానీ శివరాత్రి రోజు శివతత్వం తెలుసుకోనంత కాలం 50 కాదు 100 వచ్చి వెళ్ళిపోయినా అతని జీవితం చాలించిన అతనికి జ్ఞానం కలగలేదని అర్థము. పరమాత్మ మాఘమాసములో కృష్ణపక్షం ఈ రోజు అమావాస్య ముందున్నటువంటి చతుర్దశి. మాఘమాసములో అమావాస్య ముందు రోజు చతుర్దశి. ఆ చతుర్దశి రాత్రిపూట ఉన్న సమయాన్ని ఉన్న రోజుని శివరాత్రి అంటారు. ప్రతి మాసములో కూడా ఒక శివరాత్రి వస్తుంది. దానిని మాస శివరాత్రి అంటారు. కానీ మాఘమాసములో అమావాస్య ముందు రోజు రాత్రిపూట చతుర్దశి ఉన్న రోజు వచ్చేటువంటి శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. అది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది. మహాశివరాత్రి అంటే అర్థము శివరాత్రి, శివ సంబంధమైనటువంటి రాత్రి, శివునికి ప్రీతికరమైనటువంటి రాత్రి. మహాశివరాత్రి అంటే గొప్ప రాత్రి, మహాశివునికి సంబంధించిన రాత్రి. ఆ రోజు మహా శివుడు అవతరించినటువంటి రోజు. ఈ భూలోకములో అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలి జ్ఞానమనే వెలుగుల్ని ప్రపంచానికి అందించటం కోసం ఆ పరమశివుడు తాను జ్యోతి రూపుడుగా సత్య శుద్ధ జ్ఞాన స్వరూపుడిగా అఖండమైన ప్రకాశముతోటి ఈ లోకములో అవతరిస్తాడు. అదే మహాశివరాత్రి. ముందు మాఘమాసములో కృష్ణపక్షములో చతుర్దశి రాత్రిపూట ఉన్నటువంటి రోజున ఆ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుడు, ఆ ఈశ్వరుడు లింగాకృతిగా అవతరించాడు. అద్భుతమైన తేజో రూపంతో అఖండమైన ప్రకాశాన్ని లోకానికి ఇస్తూ అవతరించాడు. అలాంటి
లింగాకృతితో అవతరించాడు. లింగం అంటే చిహ్నము, గుర్తు అనే అర్థం అన్నమాట. అండ పిండ బ్రహ్మాండాలన్నీ కూడా ఆయనలో ఉన్నవి. అవన్నీ కూడా లింగాకృతే ధరించి ఉన్నవి అని తెలియజేయటం కోసం లింగాకృతి ధరించాడు. భగవంతుని రూపము లింగస్వరూపము, భగవంతుని రూపానికి చిహ్నము లింగస్వరూపము అని దీనివల్ల మనకు తెలియజేస్తుంది. ఒక ఆకృతి లేదు. ఒక ఆకృతి ఉంటే అది ఎప్పుడైనా నశించాలి. లింగాకృతి అంటే రూపము లేనటువంటిది. దాన్ని చాలా మంది నిరాకారుడు, నిర్గుణుడు అంటారు. నిరాకారం అంటే ఆకారం లేనివాడని అర్థము. అన్ని ఆకారాలు తనే అయి ఉన్నవాడు, ఏ ఒక్క ఆకారము కలిగినవాడు కాదు అని అర్థము. అలాగే నిర్గుణుడు అంటే గుణాలు లేనివాడా, దోష గుణాలు లేనివాడు, సద్గుణ పరంపరలు కలిగినవాడు, గుణ ప్రకాశకుడు, అనేక గుణాలకు ఆలవాలమైన వాడు, గుణ పరిపూర్ణుడు, సద్గుణవంతుడు అనేటువంటి భావము. గుణాలు లేనివాడని కాదు సుమార్థము. ఇతనికి అనేక పేర్లున్నాయి. శివ అంటే మంగళ స్వరూపుడు. ఎవరైతే శివనామంతో ఈ ఈశ్వరుణ్ణి గనక ఆరాధిస్తారో వాళ్ళకి మంగళ పరంపరలు, శుభ పరంపరలు కలుగుతాయి. ఈశః ఈశ్వరుడు అంటే అన్నిటినీ, ప్రకృతిలో ఉన్న సమస్తాన్ని, అండపిండ బ్రహ్మాండాలు, ప్రకృతి దాటి ఆవల ఉన్నటువంటి అండపిండ బ్రహ్మాండాలన్నింటినీ కూడా నియంత, సమస్త దేవతలను, అష్టదిక్కులు, నవగ్రహాలు, పంచభూతాలను కూడా నియమించువాడు నియంత. ఈశానో భూత భవ్యస్య నతతో విజిగుప్సతే ఏతద్ వైతత్ అని అన్నిటినీ కూడా నియమించువాడని ఈశా అంటే అర్థము. ఇలా పరమేశ్వరుడికి అనేక అర్థాలున్నాయి. ఆయన్ని మృత్యుంజయుడు అనే ఒక పేరుంది. మృత్యుంజయుడు ఆయన కాదు, ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళను కూడా మృత్యుంజయులుగా చేసేటువంటి వాడు. మార్కండేయుడు లాంటి భక్తులు, పరమ భాగవతోత్తములు ఆయన్ని ఆశ్రయిస్తే వాళ్ళను కూడా మృత్యుంజయులుగా చేసగలిగినటువంటి వాడు. తాను హాలాహలాన్ని స్వీకరించినా అందరికీ అమృత తత్వుడై, అమృత స్వరూపుడై, అమృతత్వాన్ని అందరికి అందింప చేయగలిగినటువంటి గొప్ప గుణములు కలిగినటువంటి వాడు. బోళా శంకరుడు అంటాడు. అల్ప సంతోషండి ఆయనకి. అభిషేక ప్రియుడు. ఎవరు ఏ కోరిక కోరినా, ప్రేమతో భక్తితో ఆరాధించిన వాళ్ళు ఏ దోషాలు కూడా ముందు గమనించరు. నా భక్తుడైతే చాలు, అతని కోరిక నెరవేరుస్తాను అనుకుంటాడు. అలాంటి మహానుభావుణ్ణి అనేక నామాలు, సర్వనామాలు ఆయనవే. శివునికి 1000 నామాలతో, శివ సహస్రనామంతో అర్చించండి అంటారు. సహస్రం అంటే 1000 కాదండి అర్థము. సమస్తము, అనేక నామాలు, లెక్కలేనని నామాలు, దానికి 1000 సహస్రం అని అర్థం, లెక్కలేని నామాలకి. అలాంటి శివుని యొక్క నామాలు ఇన్ని అని చెప్పలేము. అలాంటి మహానుభావుడైనటువంటి శివుణ్ణి శివరాత్రి రోజు తెలిసి కానీ తెలియక కానీ అర్చించితే వారికి వచ్చేటువంటి ఫలితము అంతా ఇంతా కాదండి. అలాంటి మహాశివరాత్రి పుణ్యతిథి రోజు ఎవరైనా పాపం గనక చేస్తే, చెయ్యకూడని చెడ్డ పనులు చేస్తే వారి పాపము అధిక ఫలాన్ని ఇస్తుంది. అలాగే మహాశివరాత్రి పుణ్య దినం రోజు ఒక యజ్ఞం చేసిన, నామము చేసిన, భజన చేసిన, అర్చించిన, పూజించిన, సేవించిన, ఆరాధించిన దాని ఫలితం కూడా 1000 రెట్లు ఎక్కువ పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. 100 జపము చేస్తే 100 × 1000, 100,000
జపం చేసినంత ఫలితం కలుగుతుంది. కారణం ఆ రోజు పుణ్య దినం కనుక, శివుడికి ప్రీతికరమైనటువంటి రోజు గనక ఆ రోజు శివుడు అత్యంత తృప్తిగా ఉంటాడట, భక్తులని అత్యంతంగా ఆనందిస్తుంటాడు. కాబట్టి ఆయన్ని ఆరాధించిన వాళ్లకు కోరిన కోరికలు నెరవేరుస్తాడు. కాబట్టి శివరాత్రి రోజు ఎలాంటి విధి విధానాలు ఆచరించాలో మనం తెలుసుకుందాం. పరమ పవిత్రమైన మహాశివరాత్రి రోజు ఆ శివుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలన్నా మనం పాటించవలసినటువంటి విధి విధానాలు ఏమిటో తెలుసుకుందాం. శివరాత్రి రోజున ప్రాతకాలాన్ని లేచి ఆయన్ని ఒక్కసారి మనసులో స్మరించాలి. హే భగవాన్, ఈరోజు పరమ పవిత్రమైన శివరాత్రి, ఈరోజు నిన్నే ధ్యానించేటట్టు నా ఇంద్రియాలను నియమించమని ఆయన్ని ప్రార్థించాలి. ఆ తరువాత సూర్యోదయానికి ముందే స్నానం చెయ్యాలి. అంటే పారే నది, జీవనది ఉంటే స్నానం చేస్తే శ్రేష్టం. అన్ని చోట్ల అందరికీ అన్ని ప్రాంతాల్లో నదులు లభించవు కదండి. అప్పుడు ఇంట్లోనే మీరు స్నానం చేసేటప్పుడు ఆ ఈశ్వరుణ్ణి స్మరిస్తూ హరహర మహాదేవ శంభో శంకర పాహి పాహి మృత్యుంజయ అంటూ నీటిని తీసుకొని మనం స్నానం చేస్తే గంగా నదిలో స్నానం చేసిన పుణ్యము లభిస్తుంది. కారణం ఏమంటే శివుని తల మీదనే పరమ పవిత్రమైన గంగాదేవి బంధించబడి ఉన్నది, శివుని ఆజ్ఞకి కట్టుబడి ఉన్నది. కాబట్టి ఆయన్ని ప్రార్థిస్తే ఆయన శిరస్సు మీద ఉన్నటువంటి ఆ గంగతో స్నానం చేసినంత ఫలితం లభిస్తుంది. కనుక స్నానం చేసేటప్పుడు ఆ శివ పరమాత్మను స్మరిస్తూ స్నానం చెయ్యాలి. ఆ తరువాత శుభ్రమైన వస్త్రాలు ధరించి ఏ రోజైనా సరే ఏ పుణ్య క్షేత్రానికి వెళ్ళదలుచుకున్నా, లేక ఈ గ్రామంలో ఉన్నటువంటి ఒక గుడికి వెళ్ళదలుచుకున్నా, అక్కడ స్వామిని దర్శించుకోవాలనుకున్నా, మొట్టమొదటగా మన గృహంలో ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ దీపారాధన చేసి ఆ దేవునికి అర్చించి దేవాలయానికి వెళ్ళాలి. ఆ రోజు శివాలయానికి వెళ్ళి శివుణ్ణి అభిషేకిస్తున్నటువంటి శివుణ్ణి దర్శించాలి. అక్కడ అర్చక స్వామి శివరాత్రి రోజు చక్కగా ప్రతినిత్యం అభిషేకం చేస్తారు. కానీ ఆ రోజు ఉదయం నుంచి ఆపకుండా నిరంతరంగా అభిషేకాదులు నిర్వహిస్తుంటారు. పంచామృతాలతో, ఇక గంధముతో, కుంకుమతో, పసుపుతో, విభూతితో, చెరుకు రసంతో, పళ్ళ రసాలతో శివుణ్ణి అభిషేకం చేస్తుంటారు. అలా శివునికి అభిషేకం జరిగేటప్పుడు మనం శివుణ్ణి తదేకంగా చూస్తూ ఉండాలి ధ్యానంతో. ఎందుకంటే అక్కడ చేస్తున్నది అర్చక స్వామి, మనం వెళ్ళి కూర్చున్నాం అంటే దేహం అక్కడ ఉంది, మనసు మాత్రం మన మనసు స్వామి దగ్గరకు వెళ్ళి మనమే స్వయంగా అభిషేకం చేస్తున్నట్లు, అర్చక స్థానంలో మనం ఉన్నట్లు, మనం పాలతో, పెరుగుతో, అన్నిటితో, పంచామృతాలతో, శుద్ధ జలంతో ఆ శివయ్యకి అభిషేకం చేస్తున్నట్టు హృదయం భావించాలి. ఎప్పుడైతే అలా భావిస్తూ చేస్తున్నామనుకో ఇక్కడ దేహశుద్ధే కాదు మనోశుద్ధి కూడా కలుగుతుంది. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు అంటాం. ఆయన్ని ఏమని అనాలంటే నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అంటూ ఈ మనస్సును సమర్పించి అభిషేకం చేయాలి. అప్పుడు త్రికరణ శుద్ధి అవుతుంది. దేహం అక్కడ దేవాలయంలో కూర్చొని ఉంది, నోరు వాక్కుతో మంత్రాన్ని చదువుతూ ఉన్నా వాక్శుద్ధి. ఆ తర్వాత మనసు వెళ్ళి ఆ ఎదురుగా ఉన్న శివుణ్ణి రూపాన్ని చూస్తూ తన స్వహస్తాలతోటే
తనే చేస్తున్నట్లుగానే భావిస్తే భావరూపి భగవంతుడు భావాన్ని గ్రహిస్తాడు, భక్తిని గ్రహిస్తాడు. అంతేగాని ఎదురుగా పెట్టినటువంటి ఆ పాలు, పెరుగు, నెయ్యి, తేనె వీటన్నిటితో అభిషేకం చేసినా వాటిని కాదు ఆయన స్వీకరించేది. నువ్వు పెట్టిన పొంగళను, పులిహోరను, కొబ్బరికాయలను, పండ్లను స్వీకరించడు. ఎంత భక్తితో, ఎంత గొప్ప భావనతో నువ్వు స్వామిని అర్చిస్తున్నావో అది స్వీకరించి తత్ఫలితాన్ని మనకు అందిస్తాడు ఆ పరమాత్మ. ఇప్పుడు మనోవాక్కాయ కర్మల చేత కూడా మనం భగవంతుణ్ణి ఆరాధించిన వాళ్ళమవుతాం. దేహశుద్ధి అయింది, మనస్సు శుద్ధి అయింది, వాక్కు శుద్ధి అయింది. ఆ స్వామికి అభిషేకానంతరం అలంకారం చేస్తారు, అద్భుతంగా అలంకారం చేస్తారు. ఆ అలంకారంతో కూడా ఒకసారి ఆ రోజు స్వామిని దర్శించాలి సుమా. దర్శించి ఆ శివుడికి ఇష్టమైనది మారేడు దళంగా చెప్తారు. ఆ మారేడు దళాలతోటి స్వామిని అర్చించాలి. ప్రతి నిత్యము కూడా మారేడు దళాలు ఆయనకు ప్రీతి గనక నిత్యము అర్చించవచ్చు. కానీ ఆ రోజు విశేషంగా ఆ శివయ్యకు మారేడు దళాలు తీసుకొని త్రిగుణం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అంటూ ఒక్కొక్క మారేడు దళాన్ని తీసుకొని స్వామికి సమర్పించాలి. పాదాల చెంత స్వామి ఎంతో ఆనందపడతాడు. మారేడు అంటే ఐశ్వర్యము. ఆయన చూడటానికి ఐశ్వర్యం లేనివాడిలా కనిపిస్తాడు. విభూతి పూసుకొని సర్పాన్ని ఆభరణాలుగా ధరించి, ఏనుగు గజ చర్మాన్ని వస్త్రంగా ధరించి, పశుపతిగా పేరు పొంది, దిగంబరుడుగా ఉండి ఒక్కొక్క సమయంలో ఆయన జటాజూటాలను ధరించి వ్యోమకేశుడై తిరుగుతుంటారంటారు కదా. కానీ ప్రతి దాని వెనుక ఒక నిగూఢమైనటువంటి గూఢార్థము, ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. అలాంటి స్వామి ఈశ్వరుడు ఐశ్వర్య ప్రదాత. ఎవరైతే శివరాత్రి రోజు భక్తి శ్రద్ధలతో మారేడు దళాలతో అర్చన చేస్తారో స్వామి తప్పకుండా వాళ్ళకి అఖండ ఐశ్వర్యాన్ని కలిగేటట్టు వరాన్ని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మారేడు అంటేనే ఐశ్వర్యము, లక్ష్మి, సిరి, సంపద. ఈ మారేడు దళాల యొక్క అంతరార్థం అది, ఆయన ప్రీతి కదా. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఆ రోజు అభిషేక శివుణ్ణి దర్శించుకొని, అనంతరం అలంకార శివుణ్ణి దర్శించుకొని, ఆ తరువాత మారేడు దళాలతో అర్చన చెయ్యాలి. సంధ్యా సమయంలో ప్రదోష వేళ అంటారు, ప్రదోషకాలం. ప్రతి ఒక్కరూ కూడా ప్రదోష కాలములో అంటే అసుర సంధ్య సమయంలో శివాలయానికి వెళ్ళాలి. ఎందుకంటే అప్పుడు శివ దర్శనం చేసుకోవాలి. శివాలయములో సమస్త దేవతలు కూడా ప్రదోష కాలంలో వచ్చి ఉంటారట. ఒక్క శివ దర్శనం చేసుకుంటే సమస్త దేవతా దర్శనం అయినట్లే. లోపలికి వెళ్ళి దైవాన్ని దర్శించుకొని వచ్చి ఆ ప్రాంగణాల్లో కూర్చొని శివనామ స్మరణ గనక చేస్తే వారికి కలిగేటువంటి శక్తియుక్తులు కానీ విజయాలు కానీ అంతా ఇంత అనటానికి లేదు సుమా. ఆ రోజు ఉపవసించాలి అంటారు. శివరాత్రి రోజు ఉపవాసం అంటే ఆహారం లేకుండా, కనీసం ఒక చుక్క మంచినీళ్ళు కూడా తాగకుండా చాలా మంది ఉంటారు. అది కాదు సుమా. ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండటం, దేహాన్ని కాదు దగ్గరగా ఉంచటం, మనస్సుని. ఒక్కొక్కప్పుడు మనం మన మిత్రులతో కూర్చొని ఏమన్నా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. టైం చూసేటప్పటికి సాయంత్రం 5 అవుతుంది. అరే నీతో మాటలతో పడిపోయి సమయం ఎంత అయింది కూడా గుర్తించలేకుండా అన్నాను. ఆకలి కూడా కాలేదు, సాయంత్రం 5 గంటలు అయిపోయిందే అనుకుంటాం. ఎందుకని? ఆ మిత్రుని మీద ఉన్నటువంటి ఆ స్నేహము, మిత్రులతో ఉన్నటువంటి ఆ స్నేహము, ఆ విషయాల్లో ఉన్నటువంటి ఆ ప్రేమ నీకు సమయాన్ని కూడా తెలియజేయాల. అలాగే
ఆ రోజు భగవన్ నామంతో గడుపుతూ ఆ శివుణ్ణి ధ్యానించుకుంటూ ఉన్నప్పటికీ ఆకలి కూడా తెలియకుండా ఆకలిని మర్చిపోవటమే ఉపవసించటం. ఆకలి అవుతూ బలవంతంగా అయ్యో అన్నం తినకూడదు కదా, కొన్ని టిఫిన్ తినొచ్చా, కొన్ని 4 అరటిపళ్ళు తినొచ్చా, అలా అనుకోకూడదు. భగవన్ నామంలో పడిపోయి భగవద్ ధ్యానంలో పడిపోయి ఆహారాన్ని వదలటమే ఉపవసించుట. శివరాత్రి రోజు చేయవలసినటువంటి ఇంకొక ముఖ్యమైన పని ఏంటంటే రాత్రి జాగరణ అని చెప్పారు. జాగరణ అంటే మేలుకొనుట, జాగృతి, జాగ్రత్తావస్థ అంటారు. తెలిసినటువంటి స్థితి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, తుర్యావస్థ అని ఉంటాయి. జాగ్రత్త అవస్థలో ఈ లోకంలో ఉన్నటువంటి మన కళ్ళతో చూస్తే వస్తువులన్నీ కూడా తెలిసే స్థితిని జాగ్రత్త అవస్థ అంటారు. రాత్రిపూట తమోగుణం లోకమంతా ఆవరించి ఉంటుంది కనుక తమోగుణ ప్రభావాన మనకి నిద్ర, బద్ధకము, అలసట కలిగి విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది. అది సహజం. కానీ ఈరోజు జాగ్రత్త అవస్థలో ఉండాలి. జాగరణ చేయటం అంటే భగవంతుని యొక్క నామాన్ని సామూహికంగా కానీ ఒంటరిగా కానీ ప్రీతితో, శ్రద్ధతో, భక్తితో, అనురక్తితో ఎవరైతే భగవన్ నామాన్ని అనుసంధానం చేస్తూ ఉంటారో తెల్లవారిందా, ఇది ఇంత టైం అయిందా అని కూడా తెలియదు. ఆ నామంలో ఉన్నటువంటి ఆ ప్రేమ, నామం మీద ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ నామంలో ఉన్న ఆ మాధుర్యము మనకి సమయాన్ని తెలియనివ్వదు. చాలా మంది జాగరణ అనేటప్పటికి ఏమనుకుంటారంటే రాత్రంతా మెలుగుతో ఉండటమే కదా, ఏదో ఒక విధంగా సమయాన్ని 4 స్నేహితులు కూర్చొని పిచ్చాపాటి కబర్లు చెప్పుకుంటూనో ఏవో ఆటలు ఆడుతూనో సమయాన్ని తెల్లవారిన దాకా గడుపుదాం నిద్రపోకుండా అనుకుంటారు. అది జాగరణ కాదు సుమా. భగవంతుడు ఎవరు, నేనెవరిని, నాకు భగవంతునికి ఉన్న సంబంధం ఏమిటి, భగవంతుణ్ణి చేరాలంటే అతన్ని ఏ విధంగా ధ్యానించాలి అని రాత్రంతా మనస్సు పెట్టి ధ్యానిస్తూ ఆరాధిస్తూ నామం చేస్తూ ఆ నామం కూడా తన్మయ స్థితితో చెయ్యాలి సుమా. అమ్మవారు చెప్తుంది గోదాదేవి తిరుప్పావై వ్రతంలో మొదటి పాసురములో, నేరిజయీర్ స్నానానికి పోదలుచుకున్న వాళ్ళు రండి, ఆభరణాలు ధరించి రండి అంటుంది. ఎవరైనా స్నానానికి వెళ్ళేటప్పుడు ఆభరణాలు పెట్టుకుంటారండి, ఆభరణాలు తీసి స్నానం చేస్తారు. ఇక్కడ ఆభరణాలు పెట్టుకొని స్నానం చేయటం అంటే అర్థం ఏంటంటే భగవంతుడు బాహ్య సౌందర్యం చూడడు, అంతర్ సౌందర్యాన్ని చూస్తాడు. అంతరం అంటే ఆత్మ సౌందర్యాన్ని చూస్తాడు. ఆత్మ సౌందర్యమే పరపురుషుడైన పరమాత్మకు ఆనందాన్ని కలిగిస్తుంది, అదే ఆత్మకు శోభ కలిగిస్తుంది. కాబట్టి ఆ పరమాత్మ అని ధ్యానించేటప్పుడు ఈ దేహంలో మార్పులు అన్నమాట. ఎలాంటి మార్పులు అంటే పరమాత్మ అని ధ్యానిస్తున్నప్పుడు ఆ రూపము నఖ శిఖ పర్యంతము అంటే ఆయన పాదాల దగ్గర నుంచి శిరస్సు దాకా ఆ రూపాన్ని ఊహించుకుంటూ ఆ దివ్య సుందర మంగళ విగ్రహ వైభవాన్ని దర్శిస్తూ ఆయన కట్టిన వస్త్రాన్ని, మెడలో ఆభరణాన్ని, ఆయన అర్ధభాగంలో ఉన్నటువంటి ఆ పార్వతీదేవి రూపాన్ని స్మరిస్తూ ఆయన యొక్క గుణగణాన్ని కీర్తిస్తూ ఆయన భక్తుల్ని ఎంతగా ప్రేమిస్తాడో, భక్తుల మీద ఎంత వాత్సల్యం కలిగి ఉంటాడో భావిస్తూ ఆ భావనలతో పాడుతూ ఉంటే మనకి తెలియకుండానే మన కళ్ళంబడ ఆనంద భాష్పాలు, శరీరం రోమాంచితమవుతుంది, శరీరంలో ఒక రకమైనటువంటి గగురుపాటు కలుగుతుంది. ఆ విధంగా తన్మయ స్థితిలో ఆ భగవంతుణ్ణి తెల్లవార్లు శివనామంతో స్మరిస్తూ ఉంటే, భజన చేస్తూ ఉంటే స్వామి ఈ సౌందర్యాన్ని, ఆత్మ సౌందర్యాన్ని చూసి పొంగిపోయి నీవు ఏమి కోరతావో, కోరకపోయినా నువ్వు కోరక్కల్లా ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో, ఎంత అవసరమో అన్నీ కూడా ఇచ్చేటువంటి శక్తివంతుడు ఆయన. శివుడు ఇవ్వలేనిదేమీ లేదండి. కేవలం ఐశ్వర్యమే కాదు, మోక్షం కూడా ఇస్తా. ఏమేమి కావాలో అన్ని ఇవ్వగలిగినటువంటి శక్తిమంతుడు ఆ పరమశివుడు.
అలాంటి శివుని యొక్క అనుగ్రహం పొందటానికి అనుకూలమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు మహాశివరాత్రి. ఆ రోజుని ఎవ్వరు వృధా చేసుకోవద్దు సుమా. అలాంటి దుర్లభమైన రోజు సంవత్సరానికి ఒక్కటే వస్తుంది కనుక ఆ రోజుని అందరూ స్వామిని దర్శించి స్మరించి తరిస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.